10 నిమిషాలు మాట్లాడతాను. దయచేసి సోదరులందరూ ఒక్క 10 నిమిషాలు మీ జీవితంలో నాకు కేటాయించండి. మీ మొత్తం జీవితంలో ఒక్క 10 నిమిషాలు శ్రద్ధగా నా మాట వినండి. అది నిజం అనిపిస్తే పాటిద్దాం. ఈడెవడో ఎక్కడి నుంచో వచ్చాడు, మన ఊరి సంగతి మనకు తెలీదా, ఈ చెప్పేది ఏంటిలే మనకు అన్నీ తెలుసు అనుకుంటే పాటించొద్దు. ఇది బలవంతం కాదు, కానీ ఒక్క 10 నిమిషాలు నాకు కేటాయించు. మనమందరం ఇళ్లల్లో చెత్త అంతా ఊడుస్తాం. వంటగదులు, బెడ్రూమ్లు, హాళ్ళు అన్నీ ఊడ్చి ఎక్కడ వేస్తామండి? మన ఇల్లు కాదు కదా, ఈ డోర్ స్టెప్ బయట వేసేస్తారు. కానీ ఇండివిజువల్గా ఒక్కొక్క కుటుంబం చూసినప్పుడు మీకు ఇల్లు మాత్రమే మీ ఇల్లు. కానీ ఇక్కడ ఉన్న నాకు కదిరి మొత్తం నా ఇల్లే. దాన్ని బాగు చేయడానికి 248 మంది రోజు పనిచేస్తున్నాం. మీరు వీధిలో వేసిన చెత్త నేను వీధిలో ఉంచలేదండి. దయచేసి మీరందరూ మమ్మల్ని సోదరులుగా అనుకోండి, మీ పిల్లలు అనుకోండి, మీ బంధువులు అనుకోండి, మీ కింద పనిచేసే కూలీలు అనుకోండి, ఏమీ నష్టం లేదు. కానీ ఆ వేసే ముందు కొంచెం బాధ్యతగా ఆలోచించండి. మా బండ్లు వస్తున్నాయి, రాన్ దగ్గర కవర్స్ ఉన్నాయి, బిన్స్ ఉన్నాయి, కొన్ని పర్టికులర్ పాయింట్స్లో మీరు చెత్త వేస్తున్నారు. అదంతా కాకుండా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయటం మూలంగా తిరిగి అది మనకు రిటర్న్ గిఫ్ట్ ఏమిస్తుందో తెలుసా అండి? దోమలు, మలేరియాలు, డెంగ్యూలు. మీరు ఒకటి గమనించండి, మార్కెట్ దగ్గర, చికెన్ షాప్స్ ఎక్కువ ఉన్న దగ్గర, స్కూల్ పిల్లల దగ్గర, అన్నం ఉండే సెంటర్స్ దగ్గర, ఆయాలు మధ్యాహ్న భోజనం పథకాలు పెట్టిన దగ్గర మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కుక్కలు అక్కడే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాటికి అక్కడ ఫీడింగ్ దొరుకుతుంది. అక్కడ ఏదో ఒకటి వాటికి తినడానికి ఉంది కాబట్టి ఆ ఏరియాల్లో ఉంటున్నాయి. విడి దగ్గర ఎక్కడ ఉండవు. ఎవరైతే రోజు అలవాటు చేసి వాటికి ఫీడింగ్ దొరుకుతుందో ఆ ఏరియాలో ఉంటున్నాయి. మనమందరం ఏమనుకుంటాం, మన ఇల్లు శుభ్రంతో పాటు ఇంట్లోకి వ్యాధుల్ని ఆహ్వానిస్తుంది. దానికి మేము చెప్తూనే ఉంటాం, బండి వచ్చినప్పుడు ఇవ్వండి. కొన్ని తడి చెత్త, పొడి చెత్త వేరు చేయలేని పరిస్థితి ఉన్నా అవి మాకిస్తే మేము సెగ్రిగేట్ చేసుకుంటాము అంటే చాలా వరకు కొంత మారారు ఊళ్ళో, ఇంకా చాలా వరకు మారవలసి ఉంది. ఇది మీకు నేను చేతులు జోడించి మరీ విజ్ఞప్తి చేస్తున్నానండి. ఇంటికి వెళ్ళి ఈ విషయాన్ని కొంచెం ఆలోచిస్తే చదువుకున్న వాళ్ళు, సమాజం పట్ల బాధ్యత ఉన్నవాళ్ళు అవి కనుక మాకు ఇచ్చినట్లయితే ఊరికి 10 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి మేము సెగ్రిగేషన్ సెంటర్లో వేస్తున్నాం. ఇది ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం జరుగుతున్నదే. కానీ కొంతమంది దాన్ని వైలేట్ చేయడం మూలంగా కాలువలో వేసేయటం చాలా వరకే అండి. ఈవెన్ మా ఇంట్లో కూడా మా అమ్మ, మా ఆవిడ కూడా అనుకోండి, చాలా వరకు ఊరు చేసి కాలువలో తోసేస్తాం. కాలువ మందేనండి, కాలువ వేరే వాళ్ళు కాదు. ఆ కాలువ కూడా మందే, ఆ వీధి కూడా మందే, ఆ ఊరు కూడా మందే అండి. ఇది మేము చెప్తే కొంతమంది కోపం వస్తుంది, కొంతమంది బాధపడతారు. కానీ మా బాధ్యతగా ఇది చెప్తూనే ఉంటాం. నిరంతరం ప్రక్రియ ఇది. ఈ భూమి మీద కదిరి అనే ఊరిలో జనావాసం ఉన్నంత వరకు మనతో సహజీవనం చేసేది ఏమిరా అంటే మన ఇంట్లో ఉన్న వేస్ట్, అది మనం ఎక్కడ వేస్తామో అనే దాన్ని బట్టే మనకి మన ఆరోగ్య పరిరక్షణ ఉంటుంది. మన దేశంలోనే ఇండోర్ తెలుసు కదండి, మధ్యప్రదేశ్లో ఇండోర్ అనే ఊరు ఉంది. పిల్లలకైతే క్రికెట్ మ్యాచ్ చేయడం జరుగుతుంది, మ్యాచ్ స్టేడియం ఉంది, మంచి ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరుగుతాయి. అక్కడ డస్ట్బిన్నే లేదండి. అతిశయక్తి కాదు, అందరి దగ్గర సెల్లు ఉంటాయి. మీరు వెళ్ళి ఒకసారి ఓపెన్ చేసి చూడండి. నో డస్ట్బిన్ సిటీ అండి, నాట్ కదిరిలా కాదు, అది విజయవాడ అంత పెద్ద ఊరు. అయినప్పటికీ అక్కడ ఒక్క డస్ట్బిన్ కూడా ఉండదు. అందరూ బాధ్యతగా వాళ్ళ ఇంట్లో ఉన్న చెత్తని ఇలాంటి బిన్స్లో వేసేసి వచ్చిన మున్సిపల్ స్టాఫ్కి ఇచ్చేస్తారు. ఇక్కడ నేను హౌస్ హోల్డ్స్లో ఉన్న ఇంట్లో వాళ్ళని దీంట్లో వేసి ఇవ్వమని చెప్పట్లేదు. దానికి బిన్స్ ఇచ్చాము, రోజు వస్తాయి, వేస్తాం. కానీ ఈ వ్యాపారస్తులకు మాత్రం మరీ విన్నవించుకుంటున్నా అండి, మీరు కనుక ఇలాంటి ప్లాస్టిక్ బ్యాగ్స్ మీ షాప్లో ఒకవైపున ఏమైనా పెట్టుకొని ఇది ఫిల్ అయినప్పుడు మాత్రమే మీరు మున్సిపల్ బండికి ఇవ్వగలిగితే, ఇదండి 1 మీటర్ ఉంటుంది. ఇంత చెత్త వేయాలంటే నార్మల్గా హోటల్ వాళ్ళకైతే ఆ బిన్స్లో పెట్టి వేస్తారు. కానీ మన వేరే వ్యాపారం చేస్తున్న వాళ్ళైతే ఇది నిండటానికి 1 వీక్ పడుతుందండి. మీరు ఇంకెక్కడ వేయక్కర్లేదు, ఎవరిని అడగక్కర్లేదు. బండి మీ షాప్ ముందుకు వచ్చినప్పుడు మా వాళ్ళకి ఇస్తే చాలు, వాళ్ళు దాంట్లో వేసేసుకుంటారు. ఈ విధంగా కూడా మనం సమాజానికి ఉపయోగపడవచ్చు.
ఇలాంటి ప్లాస్టిక్ బ్యాగ్స్, ఇది కూడా డ్యూరబుల్, ఇమీడియట్గా ఇది మట్టిలో కరిగిపోతుందండి. 40 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి ఇది కరిగిపోతుంది. ఇది ఎక్కడైనా దొరుకుతాయి. కదిరిలోనే తెప్పించాను నేను, ఒక బాక్స్ తెప్పించాను. ఈరోజు సపరేట్గా మీటింగ్ కోసమే తెప్పించాను. ఇలాంటివి కనుక మీ షాప్లో పెట్టుకున్నట్లయితే కొంతవరకే అండి. ఇప్పుడు సార్ చెప్పారు, ఒకరోజు నా షాప్ ముందు పెట్టొద్దు బండ్లు అంటే, ఒకరోజు వినకపోవచ్చు, వారం వినకపోవచ్చు, 15 రోజులకి ఎవరైనా వింటారు. మన ఊళ్ళో ట్రాఫిక్ సమస్య, వేస్ట్ మెటీరియల్ మీరు వేసే రాళ్ళు, మనం వేసే చెత్త అంతా అదేనండి. 238 ట్రాక్టర్ ట్రిప్పులు ఇచ్చామండి. అది ఒక 200 మీటర్ల నుంచి 250 మీటర్ల లోపు మేము తీసిన సిల్ట్ అండి. తీస్తాము, అది కూడా ప్రజలతనమే కదండి. మీరు కట్టిన ట్యాక్స్లే కదండి. మీరు కట్టిన ట్యాక్సుల ద్వారానే మేము జీతాలు తీసుకొని పని వాళ్ళని పెట్టి చేస్తున్నాం. 248 మంది ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి ఈవినింగ్ 5 వరకు వీధులు శుభ్రం చేసుకుంటే ఈ టౌన్ సరిపోవటం లేదు. నేనేం చేస్తాను, ఇంకా మీరు చెత్త ఎక్కువ వేస్తుంటే ఇంకో 200 మందిని పెడతాను, ఇంకా ట్యాక్సెస్ పెరుగుతాయి. నేను ఇప్పుడు 150 రూపీస్ వసూలు చేస్తున్నాం. కుదరదండి, చాలా ఎక్కువ అయిపోయాయి కాబట్టి వాటర్ ట్యాప్ కనెక్షన్ ప్రతి ఒక్కరు 300 కట్టాలి అంటాం. ఇదంతా మనం జాగ్రత్తలు తీసుకోవడంతో చాలా మంది మనమే మన ఖర్చులన్నీ తగ్గించుకోవచ్చు, మనల్ని మనమే శుభ్రం చేసుకోవచ్చు. ఇలాంటి బిన్స్ కనుక మీరు పెట్టుకున్నట్లయితే మన షాప్స్ ముందు మేజర్ లైన్లో ఉన్న షాప్స్ వాళ్ళందరూ వచ్చారు. ప్రతిరోజు మన షాప్ ముందుకి మా వెహికల్స్ వస్తాయి, ప్రతిరోజు వస్తాయి, మార్నింగ్ ఆఫ్టర్నూన్. మీ వాళ్ళతో ఎవరితో ఇచ్చేస్తే, మీ డోర్ స్టెప్లో మీ గడప దగ్గర ఇచ్చేస్తే మా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. మీ షాప్ షట్టర్ దగ్గర ఇస్తే మా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. మీరు ఇది ఒక్కటి మాత్రం ఫాలో చేస్తే మున్సిపాలిటీకి, అలాగే మన పట్టణ ప్రజలకి, మన ఆరోగ్యానికి కూడా మనం మంచి చేసుకున్న వాళ్ళం అవుతామండి. దయచేసి ఈ ఒక్క విషయాన్ని అందరూ పెద్ద మంచి చేసుకొని ఆశిస్తారని, దీన్ని ఫాలో చేస్తారని నేను కోరుకుంటున్నానండి. ఆరోగ్యానికి సంబంధించి ఇంకొక విషయం చెప్తానండి. ఇది 2 నిమిషాల కన్నా చెప్పను, అందరికీ తెలుసు కానీ దాని గురించి మాట్లాడుకో. ఇక్కడ హోటల్స్ నడిపే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హోటల్స్ నుంచి వచ్చిన వాళ్ళు. నేను ఇడ్లీ అమ్ముతాను, దోశ అమ్ముతాను, పానీపూరి అమ్ముతాను, సాయంత్రం ఎగ్ రైస్ అమ్ముతాను, నేను అమ్ముతాను. నేను చేసేది అలా ఎవరైనా ఏం మొహమాటం లేదండి. ఏ వ్యాపారం అయినా అది మంచిదేనండి. అదే నేను ఇడ్లీ వేసేవాళ్ళు ఎక్కడ చూడలేదండి. నేను ఎక్కడ చూడలేదు. ఎలా వేస్తానంటే మేడం, ప్లాస్టిక్ కవర్స్ మీద ఇడ్లీ పిండి వేసి ప్లాస్టిక్ కవర్ని ఉడకబెడతారు మేడం, స్టీమ్ చేస్తారు. అవునా? మీరు ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ప్లేట్ మీద ఒక ప్లాస్టిక్ కవర్ వేస్తారు వాళ్ళు, దాని మీద ఇడ్లీ పెట్టేసి మడతేసి దాన్ని ఇడ్లీ పాత్రలో పెట్టి షటర్ వేసి బాగా ఉడకబెట్టి ఇడ్లీ తీసి మన ప్లేట్లో వేస్తారు. అంతే కదా? ఇప్పుడు మనం ఏం తిన్నామండి? అంటే తెలిసే తింటున్నాం. ఇక నేను మళ్ళీ మిమ్మల్ని మార్చాల్సిన అవసరం లేదు. మీకు మళ్ళీ చెప్తానండి, దయచేసి వినండి. మనం ఇడ్లీ తినకపోతేనో ఇంకోటి తినకపోతేనో చచ్చిపోం, కానీ అవి తింటే వచ్చే ఫస్ట్ 27% ఆ ప్లాస్టిక్ కవర్లు కరిగిపోతుంది. ఇడ్లీ పాత్రలో పెట్టే ఆ పేపర్స్ చూడండి, కవర్స్ 68 డిగ్రీలు టెంపరేచర్ రాగానే 90 డిగ్రీలు వచ్చేసరికి దాంట్లో ఉన్న పాలిమర్స్ అన్నీ ఇడ్లీ కలుపుతుంటాయి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే నాలాగా కళ్ళు పోటీ, కళ్ళని వచ్చేస్తుంది, జుట్టు రాలిపోతుంది, మోకాళ్ళు కీళ్ళు నొప్పులు వస్తాయి. నేనే డాక్టర్ కాదండి, కానీ ఇది ప్రూవ్ అయిన సత్యం. ఈ కీళ్ళు నొప్పులు వస్తాయి అంటే దీంట్లో మన ఏళ్ళు ఒక్కటానికి అనుకూలంగా ఉన్న విజయంగా అడిగిపోతుంది. ఆ పాలిమర్స్ ఇన్ని అనర్థాలు ఉన్నా మనం ఆ ప్లాస్టిక్ని ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడకబెట్టి వాళ్ళు తీసి మనకి ఇస్తేనే తింటాం. నేను బస్ స్టాండ్ ఏరియాలో చూశానండి, హోటల్కి ఏది చెప్పలేను సభాముఖంగా, వాళ్ళందరూ అదే చేస్తున్నారు. సరే ఒక్కసారి ఏమన్నా వేసి తీసేస్తారా, ఒక 10% జబ్బులు వస్తాయి, 10% అంటే కాదండి. ఇడ్లీ తీసేసి మళ్ళీ ఆ కవర్ తీసి బకెట్లో ముట్టేసి మళ్ళీ అది కవర్ పెట్టి మళ్ళీ పిండేసి పెడతారు. దయచేసి ఇక్కడికి వచ్చిన వ్యాపారస్తులందరికీ ఒక విన్నపం, ఈ వ్యాపారం చేసేవాళ్ళు మీరు క్లాత్ వేసి ఇడ్లీలు వేయండి. ఎక్కడైనా ఇదే వేస్తారండి, కాటన్ క్లాత్
ఫీజు అంటే దీంట్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి ₹1,00,000 పెనాల్టీ, ఛార్జ్ షీట్ కోర్టు పెడతాము. ఆ కోర్టు కేసు చేయడానికి ఆ పేరు మీద లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాము. అక్కడ ఉన్న హోటల్ను సీల్ చేస్తాము. ప్రజారోగ్యం దృష్ట్యా ఇది చేయవలసిన తప్పనిసరి పరిస్థితులు మీరు మాకు కల్పించండి. అన్ని హోటల్స్ అండి, టెంపుల్ చుట్టూ ఉన్న హోటల్స్, బస్టాండ్ సర్కిల్లో ఉన్న హోటల్స్, జీవీ మార్కెట్ కానీ ఎక్కడైనా అండి అందరూ ఇదే ప్రాక్టీస్ చేస్తున్నారు. దీనివల్ల ఎవరైనా మన ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉంటే, మన కూతురు, మన చెల్లెలు, మన ఆవిడ ఎవరైనా ఉంటే వాళ్ళని దయచేసి బయట నుంచి తీసుకొచ్చి ఇలాంటి ఫుడ్ పెట్టకండి. వాళ్ళ పిల్లలకి ఫస్ట్ నుంచే ఇలాంటి రుగ్మతలతో పుట్టారు. ఎవరైనా పాలించే తల్లులు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో తల్లిలో ఇడ్లీ పెట్టద్దండి. ఇది తమ్ముడు గుర్తుపెట్టు. ఏ హోటల్లో కూడా ఇడ్లీ సరిగ్గా వేయడం లేదు, ప్లాస్టిక్ ఉడకబెట్టే ఇడ్లీ వేస్తున్నారు. పిల్లలకి పాలించే తల్లులు ఎవరైనా మన ఇళ్లలో ఉంటే దయచేసి వాళ్ళకి బయట ఇడ్లీ పెట్టద్దు. నష్టమైన కష్టమైన మీరే ఇడ్లీ వేసుకోవడం వాళ్ళు ఏం తింటారో లేదు. ఈ ప్లాస్టిక్ విపరీతంగా విరివిగా వాడుతున్నారండి ఊళ్ళో. అంటే ఇలా వాడాలి అని కూడా మాకు తెలియని పద్ధతిగా వాడుతున్నారు. ప్లాస్టిక్ వేరే పద్ధతులు వేరే ఉంటాయి. టిఫిన్ చేస్తారు, టీ తాగుతారు, లేదంటే ప్లాస్టిక్ గ్లాసులో కూల్ డ్రింక్స్ తాగుతారు, వైన్ స్ప్రింగ్ వాడతారని తెలుసు. కానీ ఇలా ఇంటికి కూడా ఉడకబడతారు, దాంట్లో పెట్టి ఇస్తారని అర్థమైందండి. తర్వాత భారత్ రెస్టారెంట్ వాళ్ళండి, ఇక్కడ వాళ్ళు కూడా ఉంటున్నారు. మీ దగ్గర వాడుతున్న ప్లాస్టిక్ గ్లాసులు అన్ని కాలంలోనే ఉంటున్నాయి బయట. వాళ్ళైతే పెద్ద పెద్ద డ్రింక్స్ తీసుకొని డ్రమ్స్, ఆయిల్ డ్రమ్స్ లాగా ఉంటాయి కదండి, పెద్ద పెద్ద ఆయిల్ డ్రమ్స్ వస్తాయి. అవి తీసుకొని ఇలాంటి కవర్స్ ఉంటాయి, దాంట్లో వేసుకొని అవన్నీ కూడా కలెక్ట్ చేసి మా బండి మాత్రమే దయచేసి అవి ఇవ్వాలని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నారండి. దీంట్లో అయితే మీరు ఎలాంటి అకౌంట్ పెట్టుకోవద్దండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని మాత్రం నేను ఏం ప్రయత్నం చేయలేదు. మీరు అక్కడక్కడ విసిరేసేవన్నీ లేకుండా సెగ్రిగేట్ చేసి మీరే మాకు బ్యాగ్స్ ఇస్తే ఊరు శుభ్రంగా ఉంటుంది. ఈ ప్లాస్టిక్ వాడకం తగ్గించినట్లయితే ఆరోగ్యం శుభ్రంగా ఉంటుంది. ఇవి 2 సార్లు మేము అలాగే చేస్తాము అంటే మేము అన్ని పాయింట్స్ పెట్టి చెత్త తీస్తున్నాం. కానీ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వాళ్ళందరూ సాయంత్రం 10:30 అవగానే అదేదో మన సొంత జాగింగ్ లాగా ఆ ముందు తీసుకొచ్చి ఆ రెస్టారెంట్ ఎదురుగా కుప్పలు అన్నం వేసేస్తారు, చాలా దంపంతా వేసేస్తున్నారు. మీరు కానీ మీ బండి దగ్గర ఒక బిన్ పెట్టుకొని దాని కనుక ఒక కవర్ కట్టేసినట్లయితే ఆ కవర్స్ మీరు ఎన్ని పెట్టినా కూడా చూస్తానికి నీట్గా ఉంటుంది. ఆ గలీజ్ అంతా చుట్టుపక్కలంతా అవ్వదు. ఊళ్ళో ఎలాంటి ఈ ఆరోగ్యపరమైన సమస్యలు లేకుండా ఉంటాయి. దోమలు ఉన్నాయంటారు, ఉంటాయండి, ఆబ్వియస్లీ ఉంటాయి. ఎందుకంటే చెత్త ఊరంతా వేస్తున్నప్పుడు మేము తీసానికి 1.5 డే పట్టేసరికి దాంట్లో అవి ఎక్స్ట్రాక్ట్ చేస్తాయి. దాని నుంచి ప్రతిసారి దోమలు వస్తూనే ఉంటాయి, జబ్బులు వస్తూనే ఉంటాయి. మనం ఎంతైనా ఇండైరెక్ట్గా డబ్బులు ఖర్చు పెడతాం డాక్టర్స్కి, హాస్పిటల్స్ వెళ్ళడానికి. కానీ మన జాగ్రత్తలు మనం తీసుకోమంటే మాత్రం ప్రతి ఇంట్లో చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఊరంతా బాగుంటుంది. ఈ ప్లాస్టిక్ యూసేజ్ మీద స్పెషల్ ప్లాస్టిక్ అమ్మే షాపుల వాళ్ళకి మళ్ళీ చెప్తున్నానండి. అది పర్మిసబుల్ లిమిట్స్లో కనుక మీరు ప్లాస్టిక్ పెట్టి అమ్మకపోతే అవి చాలా భారీ ఎత్తున ఫైన్స్ ఉన్నాయండి. ఇవన్నీ మీకు అందరూ నోటీస్ ఇస్తాం, తెలియజేస్తాం, అవగాహన కలిగిస్తాం. ఇంకా మీకు ఏమైనా కావాలంటే మనం ప్రత్యామ్నాయం చేయించాలంటే ప్రత్యామ్నాయం కూడా చూపిస్తాం. ఆ తర్వాత కూడా ఇంకా వినకుండా వ్యాపారమే లక్ష్యం, ఆరోగ్యం పట్టదు, ఊరు మనకు ఎందుకు అనుకునే వాళ్ళు ఈ 100 మందిలో ఒక 5-6 మంది ఎవరైనా మిగిలినట్లయితే వాళ్ళ మీద మాత్రం చట్టపరమైన చర్యలు మున్సిపల్ యాక్ట్ ప్రకారం తీసుకుంటారు. దయచేసి ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని మాత్రం 100% తగ్గించుకోవాల్సిన మేము కూడా ఈ కవర్స్ మేము కూడా ఈజీగా దీన్ని రీసైకిల్ చేయడానికి బాగుంటుంది. ఈ ఒక్క విషయంలో పట్టణ ప్రజలందరూ నాకు సహకరిస్తారనుకుంటున్నాను. ఊరు అభివృద్ధి ఉండాలంటే వ్యాపారస్తులు ఉండాలి, దాని కొనుగోలుదారులు ఉండాలి, ఇదంతా ఒకటే సత్యం. కానీ రోడ్డుకి మన ముందు ఉన్న మార్గంకి అంటుకోలేదు చివరికి. అంటే ఆ బీటీ రోడ్డు, సీసీ రోడ్డు ఎంత ఉందో దాని మీద కూడా 4 అడుగులు లోపలికి బయటకు పెట్టుకోండి. అమ్మే వ్యాపారం అందరికీ ఇబ్బంది. మీరు వచ్చి రోడ్లో పెట్టారు, కొనేవాళ్ళు అలాగే ఎరగండి. అలాంటి వాళ్ళు కాలు ఇవ్వడానికి ఎవరికి కాలు లేవండి.
ఖాళీ లేదు. ఆ బైక్ మీదే కూర్చొని అందుకొని కొనాలి వాడు. మనమే రెండో పెట్టాం బండి, ఆ కొనేవాడు దిగి ఒక దగ్గర పెట్టుకొని నడిచి వచ్చి మీ దగ్గర ఏం కావాలో కొనుక్కొని వెళ్ళి బండి తీసుకొని అంత ముచ్చటగా ఎవరు వెళ్ళడం లేదు. బండి మీదే కూర్చొని 2 కేజీలు లేదా ఒక 1/2 కేజీలు లేదా 2 ఇతని బండి మళ్ళీ రోడ్డుకు సగంలో వస్తుంది. పోయే ట్రాఫిక్ అంతా జామ్. మేము వచ్చి ఆ బండ్లు క్లీన్ చేయాలి. ఫస్ట్ బండ్లు క్లీన్ చేస్తే మా వ్యాపారం ఎలాగా అంటారు. మీ వ్యాపారం చేసుకోవాలంటే మార్జిన్స్ ఉన్న దగ్గరే చేయాలి. మీరే సగం రోడ్లోకి వస్తే వాళ్ళకి పూర్తి రోడ్డు ఆక్యుపై చేసి ఎవరు అక్కడ నిలబడటానికి కానీ పాసేజ్ కానీ ఒక అంబులెన్స్ వస్తే ఫాస్ట్గా వెళ్ళడానికి కానీ ఒక స్కూల్ బస్ వస్తే పిల్లలు నా బాధ ఏమంటే ఇప్పుడున్న పిల్లలు ఇదంతా చూస్తూ పెరిగారనుకోండి, ఇంతే వరస్ట్గా బతకాలేమో మనం కూడా, ఒక డిసిప్లిన్ ఏమో అవసరం లేదనుకుంటా, ఎలా ఉన్నా జరిగిపోయింది మన దేశంలో అనే ఆ ఫీలింగ్ వస్తుంది. మన నెక్స్ట్ తరానికి మనం నేర్పాల్సిన డిసిప్లిన్ ఏంటంటే అంటే మనమే నేర్పాలి. ఈరోజు మనం కనుక డిసిప్లిన్గా లేకపోతే మన ముందు తరంలో మన పిల్లలు ఎప్పటికీ డిసిప్లిన్ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే మన పెద్దలకి ఒక చూడకండి, మన పెద్దలు కనుక చక్కగా డిసిప్లిన్గా ఉన్నట్లయితే ఎవరు వాడకుండా ఎవరు ఇంకొకరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి కలిగించకుండా ఉన్నట్లయితే మనం డెఫినెట్గా ఒక 50% మారి ఉండేవాళ్ళం. ఒక టైంలో నేను యూకే వెళ్ళాను, లండన్ సిటీ. ఒక ట్రైన్లో వెళ్తున్నాను, నేనే సొంత అనుభవం. ఒక 6 years 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పాప బాగా జరుపు చేస్తాం. మనమైతే ఏం చేస్తామండి, రోడ్లో మనం ఏం చేస్తాం, వెళ్ళిపోతాం, చేతులు ఏమన్నా ఉంటే చూసుకుంటాం, లేదంటే వెళ్ళిపోతాం. ఆ పాప రైల్వే స్టేషన్ నుంచి చూస్తున్నాను, ఒక జేబులో నుంచి పేపర్ నాప్కిన్ తీసి ముక్కు చేసుకొని బట్ట పెట్టి ఈ జేబులో పెట్టి మళ్ళీ వస్తే మళ్ళీ నాప్కిన్ తీసుకొని మళ్ళీ దాన్ని ఆమె కోట్లోనే పెట్టుకుంటుంది. 5 years అండి ఆ బాబు. నేను ఫస్ట్ స్టన్ అయ్యాను, చూశాను. మళ్ళీ తర్వాత ట్రైన్ ఆగింది, లూటన్లో ఎక్కితే మ్యాంచెస్టర్ దగ్గరలో దిగాము. అది 3 hours జర్నీ. అక్కడ దిగితే బయటకు వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్లో ఉన్న డస్ట్బిన్ దగ్గర ఆగి వాళ్ళ మదర్ చేయాలి అన్నీ తీసి ఆ డస్ట్బిన్లో వేసేది. ఆ బాబు వయసు 5 సంవత్సరాలు. అంటే ఆ బాబుకు వాళ్ళ అమ్మ, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ అమ్మమ్మలు కూడా అలా ఉంది కాదు. ఆ డిసిప్లిన్ వచ్చేసింది వాళ్ళకి. దానికి ఒక రోజులో రాదండి. నేను కూడా దాన్ని కట్టుకుంటాను. ఒక రోజులో రాదు, ఒక 2-3 తరాలు వస్తుంది. దానికి ఫస్ట్ తరం మనమే. ఇప్పుడు ఉన్నాం కాబట్టి, ఇప్పుడు బతుకున్నాం కాబట్టి మనం కొంచెం అలవాటు చేసుకుంటే మన పిల్లలు దానికి ఇంకో 10% యాడ్ చేసుకుంటే చాలు. మన మనవడి తరం వచ్చేసరికి మన కదిరిలో కూడా ఇదే కథ వేరే వాడే చెప్తారు. చెప్పరండి, ఎవరికైనా తెలుస్తుందా స్వామి? వింటే సంతోషం. అలాగే మనమే అలవాటు చేయాలండి. బాధ్యతగా ఫీల్ అయితే మనమందరం అలవాటు చేయడానికి ముందుంటే మన నెక్స్ట్ జనరేషన్కి మంచి కదిరిని అందించవచ్చు అనేది నా ఉద్దేశం. మన నెక్స్ట్ జనరేషన్కి మంచి కదిరిని అందించాలి అనే సంకల్పంతో కనుక మనం అందరం ఉంటే, మనం ఒక 10 నుంచి 20% కనుక మార్పులు స్టార్ట్ చేస్తే వచ్చే తరం, నా కొడుకు 20 అందరూ 500 మందిని కలిశారు అంటే ఈ వచ్చే వారంలోనే ఈ విషయం 10,000 మందిని చేస్తుంది అనేది నా ఉద్దేశం. అలా కనుక చేస్తుంది అంటే ఒక్క 1000 మంది మార్పు చాలండి, 10,000 మంది మారట్లేదు. ఈ 1000 మంది మార్పు కనుక స్టార్ట్ చేసినట్లయితే కొంతవరకైనా ఊరు బాగు చేసినట్టు. మేము ఎంతో కష్టపడి సిల్ట్ తీసాము, సిల్ట్లు ఎత్తేస్తున్నాం. ఇప్పుడు వర్షం బట్టే నీళ్ళు ఏ సెంటర్లో నిలబడటం లేదు. ఇది నేను ఎంతవరకు చేయగలను అంటే ఇంకొక 6 నెలల వరకే చేయగలను. మళ్ళీ 6 నెలల కనుక నేను సిల్ట్ తీయకపోతే, మీరందరూ సహకరించకపోతే, మళ్ళీ వచ్చే వర్షాకాలంలోనూ మళ్ళీ జనవరి ఫిబ్రవరిలో అకాల వర్షాలు వస్తాయో మళ్ళీ మన షాపుల ముందు నీళ్లు అవి కోరి మళ్ళీ మన షాపుల్లోకి వస్తాయి. కాబట్టి ఎవరైనా సరే, ఎవరైనా ఒక చెత్త వేసేటప్పుడు కానీ, ఒక పని చేసేటప్పుడు కానీ అది ఇతరులకు ఇబ్బంది కలిగించదు కదా అని ఒక్క నిమిషం ఆలోచించినట్లయితే మన కదిరిని పరిశుభ్రతకు మార్పేరుగా ఉన్న కదిరిగా మార్చుకోవచ్చు అని నేను మరీ చెప్తున్నానండి. ఎవరికి వారు అందరూ పక్కన వాళ్ళు వేసారు అనే ఏదో 9 పాస్ వేసేయకుండా, షాప్స్ వాళ్ళు, హోటల్స్ వాళ్ళు ముఖ్యంగా మీ దగ్గర బ్యాగ్స్లో వేసుకునే
దోమలు ఉండవు, చిన్న